దీని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? నేనైతే ప్రైస్ చూసి షాక్ అయిపోయాను. సో ఇప్పుడు మనం తెచ్చిన అండ్ ఒకసారి ఆపండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మన మీషో నుంచి కుర్తీ సెట్స్ అయితే తెప్పించానండి. అది కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో. ఎందుకంటే కుర్తీ సెట్స్ అనగానే మనకి అంటే టాప్ బాటమ్ కూడా వస్తుంది కాబట్టి అది అఫోర్డబుల్ రేంజ్ లో తెప్పించుకుంటే మనం కాలేజ్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ ట్రావెలింగ్ పర్పస్ కానీ ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఆలోచిస్తాం అనమాట. కొంచెం సెట్ కావాలంటే ఎక్కువ ప్రైస్ అవుద్దేమో, టాప్ మన దగ్గర ఉన్న లెగ్గింగ్ మ్యాచ్ చేసేద్దాం ఇలా అనుకున్న వాళ్ళ కోసం సెపరేట్ గా రివ్యూస్ చూసి బాగున్నవి అనిపించినవి నేను తెప్పించానండి. ఒకసారి ఆ కలెక్షన్ అంతా అయితే మీకు షేర్ చేస్తాను, చూడండి. సో మనం తెచ్చిన ఇప్పుడు ఈ కుర్తీ సెట్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో గివ్ అవేస్ కూడా ఇస్తున్నామండి. ఆల్రెడీ 10 గివ్ అవేస్ అయితే ఇచ్చామండి. 11th గివ్ అవే కూడా ఉంది, కాకపోతే దానికి ఒక చిన్న టార్గెట్ పెట్టాం, అది ఇంకా రీచ్ అయితే అవ్వలేదు. సో అవ్వగానే ఆ గివ్ అవే కూడా అనౌన్స్ చేయబోతాం. అండ్ ఇంకొక విషయం, మా ఛానల్లో షార్ట్స్ అయితే చేస్తూ ఉంటామండి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మా బాబుతో కలిసి. అవి చాలా ఫన్నీగా ఉంటాయి, ఒక్కసారి అయితే చూడండి, గ్యారంటీగా మీకు అయితే నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం తెప్పించిన కుర్తీ సెట్స్ అయితే ఇవి. ఇప్పుడు వీటిని అన్బాక్సింగ్ చేసి దీని మెటీరియల్ ఎలా ఉందో అన్ని ఒకసారి అయితే చూద్దామండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డ్రెస్ అండి. ఒకసారి చూడండి, ఇది లైట్ కలర్ అన్నమాట, ఆరెంజ్ విత్ మిక్స్డ్ కలర్స్, గ్రీన్ ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ అవర్ టాప్. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఫుల్ మనకి చెమ్కీ వర్క్ వచ్చింది అనమాట. ఇది ఫుల్ అంతా చెమ్కీ వర్క్ వచ్చింది ఇక్కడ వరకు, అండ్ ఇక్కడ నుంచి మామూలు ప్లెయిన్ గా వచ్చింది. కలర్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇందులో మీకు కలర్స్ ఆప్షన్ కూడా ఉంది. దీని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. అండ్ దీనికి వచ్చిన బాటమ్ అయితే మనకి దిస్ ఈస్ ద బాటమ్ అన్నమాట. చూడండి, స్ట్రైప్స్ బాటమ్, సైడ్ స్ట్రైప్స్, ఇది బాటమ్. అండ్ మెటీరియల్ కూడా రేయాన్ మెటీరియల్, మనకి చాలా బాగుంటది, కంఫర్టబుల్ గా ఉంటది. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి మనం స్కార్ఫ్ కూడా వేసుకోవాలనుకుంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్, బ్రౌన్, గ్రీన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ గా ఉంటది. ఈ సమ్మర్ లో కూడా మనం దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, రేయాన్ మెటీరియల్ కాబట్టి. అండ్ ఇది చూస్తే ఎలాస్టిక్ కూడా చాలా బాగుందండి. ఒకసారి చూడండి, ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే అన్ని ఉంటాయండి. సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను నిజంగా చెప్తున్నాను, పర్సనల్ గా ఈ డ్రెస్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మనం ఈ క్లాత్ అంటే మీరు వీడియోలో చూడడానికి, నేను ఇక్కడ దీన్ని టచ్ చేసి ఫీల్ అయ్యి చెప్పడం వేరనమాట. అండ్ మన అమ్మాయిలకి ఎలా బాగుంటుందో నాకు కూడా కొంచెం ఐడియా ఉంది కాబట్టి మీకు నా చాయిస్ కానీ నచ్చితే ఇది ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. నేనైతే దీనికి మంచి రేటింగే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ మనకి హాఫ్ ఇక్కడ వరకు వస్తుందో లుక్ చాలా బాగుంటది అనమాట. అంటే కిందంతా నార్మల్ గా వచ్చినా మనకి ఎలిగెంట్ లుక్ పైన ఉంటది కాబట్టి చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా ఆఫీస్ వేర్ కానీ కాలేజెస్ కి కానీ చాలా బాగుంటది. సో ట్రై అయితే చేయండి ఒకసారి. ఇప్పుడు మనం నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఒకసారి చూడండి, ఇది నావీ బ్లూ కలర్ విత్ ప్యాంట్ అన్నమాట. సో ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ నావీ బ్లూ కి మనకి రెడ్ కలర్ తో డిజైన్ చేశారు. అండ్ దీంట్లో మనకి మిర్రర్ వర్క్ లాగా వచ్చిందండి. ఇక్కడ చూస్తే ఇలా రెడ్ కలర్ స్ట్రైప్ అన్నమాట. చాలా లుక్ బాగుంది, ఎలిగెంట్ లుక్ వచ్చింది. అండ్ కంప్లీట్ ప్యాటర్న్ అయితే చూడండి, డాటెడ్ లైన్స్ ఇవి. ముట్టుకుంటే మెటీరియల్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇది కాటన్ అండి, ప్యూర్ కాటన్ అన్నమాట. ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ సమ్మర్ అని చెప్పొచ్చు మనం, ప్యూర్ కాటన్. ఒక బ్యాక్ కూడా చూస్తే మనకు కంప్లీట్ డిజైన్ ఉంది, ఇలాగా కంప్లీట్ డిజైన్ అన్నమాట. చూడండి, ఇలా వైట్ తో వచ్చింది. అండ్ ఇది డాటెడ్ లైన్స్, ఇది ముట్టుకుంటే చాలా అంటే బాగుంది, ఫీల్ చాలా బాగుంది అనమాట, క్లాత్ అండ్ మెటీరియల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ డ్రెస్ తెప్పించినా సరే దాంట్లో రివ్యూస్ చదివి అండ్ అలాగే కస్టమర్స్ తీసుకున్న ఫొటోస్ కూడా పెడతారు, అవి కూడా చూస్తాను. అండ్ ఇదనమాట మన బాటమ్ అండి. ఇది కూడా ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది. దిస్ ఈస్ ద బాటమ్. ఇది కూడా డాటెడ్ అండ్ నార్మల్ లైన్స్ లా వచ్చింది. చూడండి, ముట్టుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో వేసుకోవడానికి కూడా బాగుంటది అనమాట. అంత ఈజీగా అయితే నేను తెప్పించనండి, ఎందుకంటే నా కంఫర్ట్నెస్ చూసుకుని నేను చూస్ చేసుకుంటాను కాబట్టి. అలాగే మన అమ్మాయిలకి ఎలాంటివి బాగుంటాయో అలాంటివి చెప్పాలని అదే రివ్యూస్ చేస్తున్నాను. అంతేకాని నేను ఎలా ఉన్నా సరే క్యాజువల్ గా చెప్పేద్దాం అన్నట్టయితే మాత్రం నిజంగా చేయట్లేదు. బాగాలేకపోతే బాగాలేదని చెప్తున్నాను, బాగుంటే బాగుందని చెప్తున్నాను అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన డ్రెస్, కాటన్ డ్రెస్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ సమ్మర్. దీని డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం.
అండ్ ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి, ఒకసారి చూడండి. ఇదైతే కంప్లీట్ గా ఫ్యాషనబుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నైరా కట్ లో తెప్పించాను. నైరా కట్ మీకు ఐడియా ఉండే ఉంటది కదా, ఇదన్నమాట. చాలా చాలా బాగుందండి చూడడానికి. ఇదిగోండి నైరా కట్ మీన్స్ ఇక హియర్ వీ హ్యావ్ ఎ కట్. అండ్ ఇక్కడ చూస్తే వైట్ కి బ్లూ కాంబినేషన్ అండ్ పింక్ ఫ్లవర్స్ ఇచ్చారు, దీని వల్ల చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఈ నెక్ బోర్డర్ అంతా కూడా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ గా చెమ్కి డిజైన్ లా కనిపిస్తుంది చూడండి. చాలా అయితే బాగుంది మెటీరియల్ కూడా. అండ్ మెటీరియల్ రేయాన్ లో మనకున్న ప్లస్ పాయింట్ మీకు అందరికీ తెలిసిందే. అండ్ నాకు తెలిసింది చెప్తాను ఏంటంటే, మనం వాష్ చేసిన తర్వాత కూడా అసలు ష్రింక్ అవ్వదన్నమాట, అలాగే ఉంటుంది. అంటే ఎస్ సైజ్ అయినా కొంతమందికి ఎక్సెస్ అయిపోయినట్టు అలా అయిపోతాయి, అంటే దగ్గరికి కూడుకుపోయింది అంటారు కదా, అలా అయిపోతాయి. అలా ఏమీ అవ్వకుండా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. అండ్ ఈ నైరా కట్ అయితే చాలా ఫ్యాషనబుల్, ప్రెసెంట్ ట్రెండీ కూడా. ఈ ట్రెండీ డ్రెస్ అయితే చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను కదా, ఒకసారి చూడండి. అండ్ దీనికి మనకి వైట్ మీద ఈ ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చారనమాట. ఇది మనకి ఎలాస్టిక్ అంతా కూడా చాలా బాగుంది. మెటీరియల్ సో సాఫ్ట్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, సమ్మర్ లో మనం ఓన్లీ కాటన్ అనే ఫీల్ ఎక్కువ మనకి. ఒక రకంగా చెప్పాలంటే అది మిత్ అనే అనొచ్చు. అంటే రేయాన్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, కొన్ని టైమ్స్ లో క్రేప్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అలాంటి అంటే జనరల్ గా కాటన్ ఏంటంటే బేరబుల్ గా ఉంటది అంటారు, బట్ ఇలాంటివి కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంది. ముఖ్యంగా ఇంకొక విషయం, కింద మనకి ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక స్ట్రిప్ లాగా ఇలా ఇచ్చారు. డిజైన్ మొత్తం మనకి స్ట్రైట్ ప్యాటర్న్ ఇచ్చి ఇక్కడ ఒక స్ట్రిప్ ఇలా వర్టికల్ గా ఇచ్చాడు అనమాట. చాలా బాగుంది చూడండి ఒకసారి. నాకైతే బాగా నచ్చింది. వైట్ కలర్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఇస్తాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ అవుట్ఫిట్ అండి, వైట్ కలర్. ఇది ఓన్లీ అయితే కుర్తీయే, ఎందుకంటే తెప్పించాను. ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకైతే ఇది బాగా నచ్చి నేను ఓన్లీ టాప్ అయినా సరే తెప్పించాను, బికాజ్ సమ్మర్ లో ఈ వైట్ డ్రెస్సెస్ అన్నవి చాలా బాగుంటాయి. ఒకసారి చూసారంటే మనకి ఇది పీకాక్ డిజైన్ అండి. పీకాక్ డిజైన్ ఓన్లీ సింపుల్ గా ఇక్కడే ఉంది, మిగతా అంతా ప్లెయిన్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇది మెటీరియల్ కూడా కాటన్ స్లబ్, అంటే కాటనే కొంచెం మిక్స్డ్ అనమాట. స్లబ్ మీన్స్ ఏంటంటే మనకి అంటే కంప్లీట్ ప్యూర్ కాటన్ కాదు అని, కొంచెం మిక్స్డ్, బట్ అస్సలు అలా లేదు. చాలా బాగుంది. దీని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? నేనైతే ప్రైస్ చూసి షాక్ అయిపోయాను. మీరు కూడా షాక్ అవ్వాలంటే ఒక్క నిమిషం దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తాను. సో ఇప్పుడు చూస్తే మీరు దీనికి ఇక్కడ ఒక థ్రెడ్స్ లాగా ఇచ్చారు, దీన్ని నాట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్రీగా వదిలేయచ్చు. అంటే డిజైనబుల్ గా మనం వేసుకోవాలి అనుకున్న వాళ్ళు నాట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అండ్ దీనికి మనం చున్నీ బ్లూ గానీ గ్రీన్ గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, బికాస్ పీకాక్ డిజైన్ కాబట్టి. అండ్ అలాగే లెగ్గింగ్ కూడా గ్రీన్ ఆర్ బ్లూ కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏదైనా టెంపుల్స్ కానీ అలా ప్లెజెంట్ కలర్ కాబట్టి వైట్ నేను తెప్పించాను. అండ్ దీనికి ఇక్కడ స్టైల్ చేసుకోవడానికి నాట్స్ లా కూడా ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. అంటే ఈ చిన్న చిన్నవి మనకి చాలా లుక్ అయితే ఇస్తాయండి. అనుకుంటాం ఈ చిన్న దాంట్లో ఏముందని, బట్ నిజంగా వేసుకుని మనం దీన్ని ఫ్యాషన్ గా స్టైల్ గా చేసుకున్నప్పుడు లుక్ అయితే అదిరిపోద్ది. అండ్ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 145 రూపీస్ అండి. నేనైతే షాక్ అయిపోయాను. చెప్పండి నిజంగా 145 రూపీస్ కి ఏమొస్తుంది? ఇవి కూడా అడ్జస్టబుల్ నాట్స్, ఇగో చూడండి ఇలా చేస్తే మీకు దగ్గరకు వస్తుంది. సో అడ్జస్టబుల్ అన్నమాట. చాలా చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఇలాంటి టాప్ నాకైతే నిజంగా వర్త్ఫుల్ అనిపించిందండి. డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మన అమ్మాయిలకి ఎన్నున్నా ఇంకా కావాలనిపిస్తుంది కాబట్టి తప్పకుండా నేనైతే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లోనే ఎక్కువ తెప్పించుకుంటా ఉంటాను, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయని. సో ఇంకెందుకు లేటు, తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ కి వెళ్ళి చెక్ చేసి టకటక ఆర్డర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ అవుట్ఫిట్ ఇదిగోండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అన్నమాట, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అండ్ దీని ఫ్యాబ్రిక్ నేను ఇలా ముట్టుకోగానే నాకు చాలా సాఫ్ట్ అయితే అనిపించింది. ఒకసారి ఓపెన్ చేసి డిజైన్ అయితే ఎలా ఉందో చూద్దాం. అండ్ ముఖ్యంగా నేను తెప్పించినవన్నీ కూడా ఈ సమ్మర్ కలెక్షనే అండి. ఇది కూడా కాటనే. ఒకసారి చూడండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మొత్తం ఇక్కడ మనకి నెక్ వరకు మనకి ఇలాగ బ్లూ వచ్చి కంప్లీట్ గా వైట్ ఇలా డిజైన్ వచ్చింది అనమాట. చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. కాటన్ మెటీరియల్, సో సాఫ్ట్. అండ్ మీరు చూసారంటే ఇక్కడ కట్ కూడా ఉందన్నమాట. దీన్ని నైరా కట్ ఇలా అంటారు కాబట్టి ఆ కట్ ఫ్యాషనబుల్. సో దీనికి బాటమ్ వచ్చి మనకి బ్లూ కలర్ ఇచ్చాడు, బ్లూ మీద వైట్ డిజైన్ అనమాట. ఇదిగోండి చాలా బాగుంది. ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంది మెటీరియల్ అంతా కూడా. అండ్ దీనికి వైట్ కలర్ ఇలాగా స్ట్రైప్స్ ఇచ్చారు, లాంగ్ స్ట్రైప్స్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఎవరైనా దీంతో దుప్పటా స్టైల్ చేసుకోవాలంటే బ్లూ ఆర్ వైట్ ఎనీథింగ్ అయితే చాలా బాగుంటుంది.
నాకైతే ఈ ఫ్యాబ్రిక్ కి మంచి రేటింగ్ ఇవ్వాలనుంది, 5 out of 5 అలా ఇవ్వాలనుంది. అంత సాఫ్ట్ గా ఉంది, నిజంగా చెప్తున్నాను, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇంకొక విషయం, నేను అన్ని ఇప్పుడు దాకా చూపించినవి కూడా 3/4 స్లీవ్స్ అండి. 3/4 ఎందుకంటే ఎవరికైనా సూట్ అవుతాయి అని నా ఉద్దేశం అనమాట. సో దట్ నేను తెప్పించాను. చాలా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం, మనం ఎలాంటి స్కిన్ టోన్ అయినా సరే మనం ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే లైట్ డార్క్ ఎలా అయినా సరే డిజైన్ బట్టి కూడా మనం చూస్ చేసుకుంటే బాగుంటది అనమాట. అంటే నా ఉద్దేశం అది. అండ్ మీరు ఇది కూడా ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఛానల్లో ముఖ్యంగా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో చేయడమే నా ఉద్దేశం అనమాట. బికాస్ ఆఫ్ మన మిడిల్ క్లాస్ అమ్మాయిలకి డిఫరెంట్ డ్రెస్సెస్, డిఫరెంట్ మోడల్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి అని నా ఉద్దేశంలో రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ అనమాట నేను. సో నచ్చిన వాళ్ళు నిజంగా కమెంట్ చేయండి, మీకు నచ్చాయో లేదో, అండ్ ఎలా ఉన్నది, వీడియోలో కూడా ఏమైనా చెప్పాల్సి మిస్ అవుతున్నానా, ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా సజెస్ట్ చేయండి. మీ సజెషన్ అయితే నాకు చాలా వాల్యుబుల్. అండ్ అలాగే మేము గివ్ అవేస్ రన్ చేస్తున్నాం కదా, దాంట్లో కూడా చాలా మంది మాకు సపోర్టివ్ మెసేజ్ అయితే పెడుతున్నారండి. వాళ్ళందరికీ రియల్ గా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఇదన్నమాట మన కలెక్షన్ అయితే అండి. అండ్ మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ రేంజ్ 145 అని చెప్పేశాను, బట్ ఇది మనకి అండర్ 600 అండి. అన్ని మాక్సిమం 600 దాటకుండా కుర్తీ సెట్స్ అయితే తెప్పించానండి. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ కోసం మాత్రమే నేను ఇలా తెప్పించాను అనమాట. అండ్ మెటీరియల్స్ కూడా అన్ని బాగున్నాయి, ఏది కాంప్రమైజ్ అవ్వాలి, తక్కువ కాస్ట్ కదా అన్నట్టయితే నిజంగా లేవు. ఆల్ కుర్తీ సెట్స్ ఆర్ రియల్లీ సాటిస్ఫైడ్, నాకైతే అది అనిపించింది. నెక్స్ట్ వీడియో అయితే ఆలియా కట్ సెట్స్ అయితే తెప్పించానండి, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో. అవైతే ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకా వీడియో చేయడమే లేట్. నెక్స్ట్ వీడియో అయితే అదే ఉంటుంది, మీరు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఆలియా కట్ అనేది ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉంది కాబట్టి. అండ్ దానికి కూడా ఆలియా కట్ సెట్స్ అండి, ఖచ్చితంగా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే వెతికి ఏవి బాగున్నాయో ఆ కలెక్షన్ అయితే తెప్పించాను. సో మీరు అందరూ వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. అంతే మన వీడియో, బాయ్.